ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుతాం. కనికరం గల ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని ఆదరించి బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామం నడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి వాక్య ధ్యానంలో అడ్వెంట్ క్రిస్మస్ ధ్యానాలలో భయపడకుడి అనేటువంటి ఒక సందేశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఎలిజబెత్ జకరియా దంపతులు బహుకాలము గడిచినటువంటి వారై పిల్లలు లేనటువంటి వారిగా ఉన్నారు. వారి జీవితంలో బలమైనటువంటి ఆశ పిల్లలు సంతానం కావాలి అని. వారి యాజక వృత్తిలో ఉన్నా కూడా పిల్లలు లేకపోతే ఇశ్రాయేలు సమాజంలో సంతానం లేని వారు, చిన్న చూపుకు గురైనటువంటి వారు. ప్రాముఖ్యంగా ఎలిజబెత్ అమ్మ బహుశా ఎక్కడికి వెళ్తే పిల్లలు లేని వ్యక్తిని, ఆమెని చిన్న చూపు చూసి ఆమెకు వివక్షకు గురై బాధకు కష్టానికి గురైన సందర్భాలు ఉండొచ్చు. ఆమె ముట్టుకోవడానికి ఆడుకోవడానికి ఎవరు పిల్లలు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆమెకే పిల్లలు లేరు కనుక ఇది పాపమో శాపమో అని ఆమెను ఎంతనో బాధ పెట్టి ఉండొచ్చు. ఆ వ్యక్తిని కూడా ఎండిపోయిన చెట్టులాగా చూస్తున్నారేమో. ఈరోజే పిల్లలు లేని వారికి చిన్న చూపు ఉంటే 2000 సంవత్సరాలకు మునుపు వారి జీవితంలో వారు అనుభవించినటువంటి బాధ ఇంకా ఎక్కువగా ఉండి ఉండొచ్చు. అటువంటి సందర్భాలలో వారి ఒక్క ప్రార్థన, ప్రభువా మాకు సంతానాన్ని ఇవ్వండి అని. నీతిమంతులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, దేవునికి భయపడుతున్నటువంటి వారు ప్రార్థిస్తున్నటువంటి వారి జీవితంలో ఇది నెరవేరకపోయేసరికి, ఇది ఆలస్యం అయ్యేసరికి ఎంతో దుఃఖం. ఇది నా అనేకులు కూడా, ప్రభువా మేము భక్తిగా ఉన్నాం, విశ్వాసంగా ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, మా ప్రార్థనలు నీ సన్నిధికి చేరుతున్నాయా, మీరు వింటున్నారా, మీరు ఆలకిస్తూ ఉన్నారా, లేదా మా జీవితం ఇంతేనా, మేము ఏదైనా తప్పు చేసినామా, ఎన్నో ప్రశ్నలు కలుగుతాయి. ఈనాటి బాధ దుఃఖంలో ఉన్న అనేకులకు దేవుని జవాబు భయపడకుడి. ప్రార్థనలు వినేవాడున్నాడు. ఆలస్యం అవ్వడానికి కారణం దేవుని గొప్ప ప్రణాళికలో మీరు భాగమై ఉన్నారు. కొంత ఇబ్బందికి గురవ్వడానికి కారణం దేవుని గొప్ప ప్రణాళికలో మీరున్నారు కనుక ఈ చిన్న కష్టం గురించి ఎక్కువ బాధపడకండి. ప్రియ స్నేహితులారా, ఈ రీతిగా ఆలోచిస్తుండగా దేవాది దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను వంటి గొప్ప ప్రవక్త, యోహాను వంటి దైవజనుడు, యోహాను వంటి గొప్ప దేవుని వాక్యము ప్రకటించే వ్యక్తి వారి కుటుంబంలో, వారి జీవితంలో రావాల్సి ఉన్నది కనుక కొంత కష్టాన్ని వారు భరించాల్సి వచ్చింది, కొంత ఇబ్బందిని వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ కష్టము, ఆ బాధ వారు ఎదుర్కొన్నారు కనుక దేవుని వాక్యంలో వారి పేర్లు రాయబడి ఉన్నాయి. యోహాను వంటి భక్తుడు వారి ఇంట జన్మించడానికి, వారి కడుపున పుట్టడానికి, దేవుని పనులు జరిగించడానికి ఆస్కారం జరిగింది. చూడండి, ఆలస్యమైనప్పుడు బాధపడకండి. నీతిమంతులైన వారు, విశ్వాసులైన వారు, భయభక్తులు కలిగిన వారు, ప్రార్థనాపరులు అయినా వారి జీవితంలో కూడా కష్టాల గుండా వెళ్ళక తప్పలేదు. దేవుని చేతిలో ఉన్నారు. దేవుని కార్యములు, దేవుని క్రియలు జరగవలసి ఉన్నవి కనుక ఈ కష్టతరమైన అనుభవం గుండా దేవుడు నడిపించి వారిని లేవనెత్తి బలపరుస్తూ ఉన్నాడు. మనం కూడా ఇటువంటి అనుభవాల గుండా వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు విచారపడద్దు, భయపడకుడి అని దేవుని మాట నిత్యము మనల్ని జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ప్రార్థనలు వినేవాడు మనల్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, మనతో కూడా ఉన్నాడు. భయపడకుడి, గొప్ప కార్యములు మీ జీవితంలో చేయువాడను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆ దేవుని కృప మనకు తోడైండును గాక. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, భయపడక విశ్వాసంతో నీ మీద ఆధారపడడానికి, ఓపిక కలిగి జీవించడానికి మీ కృప దయచేయమని, వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.